ఇక ఈ రోజు మనతో చర్చించడానికి చర్చలో పాల్గొంటున్న వారు బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అలాగే కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారు. నమస్కారం అండి. శివకుమార్ గారు నమస్కారం అండి. విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఓకే, ముఖ్యంగా లక్ష్మణ్ గారితో చర్చ ప్రారంభిద్దాం. ముఖ్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వర ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష కట్టారా? కళ్ళెదుట వరద నీరు వృధాగా పోతున్నా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? వీళ్ళకి రైతుల సంక్షేమము లేకుంటే ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి రాకుండా చేయాలనే ప్రయత్నాలు కేసీఆర్ పరిపాలనకు అలాగే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది. వీళ్ళకు ఫాల్స్ ప్రెస్టేజ్ ఇవన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు సరే అవినీతి జరిగింది అన్నది దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. జరిగిందా లేదా అన్నది అది జ్యుడిషియరీ కమిటీ వేశారు, రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి రాసి ఉన్నారు, ఏమైందో తెలియదు. సో ఆ విషయం కాకుండా అసలు రైతులకు అది ఉపయోగపడుతుందా లేదా? ఎత్తిపోతల పథకము ఎప్పుడైతే నీళ్లు వదిలారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత చెరువు నుంచి బయటపడ్డ చెరువులకు నీళ్లు వచ్చాయి. ఆ రైతులు తోసపడ్డారు, మా ఊరికి నీళ్లు వచ్చాయి, మా నుండి మాకు జరుగుతుంది, బాగు పని చేస్తాయి, భోజనం పని చేస్తాయి. ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తుంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. ఎస్, దానికి సంబంధించి నిపుణులకి అన్ని సలహాలు చెప్పారు. దాన్ని చేయవచ్చు అంటే దాని పునర్నిర్మాణం చేయవచ్చు. ఒక అడుగు కూడా ముందుకు పడలే ఇంకా ఆ విషయంలో. మరి ఎత్తిపోతల పథకం వల్ల ఆ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు కన్నెపల్లి లిఫ్ట్ నుంచి కొన్ని ప్రాంతాలకు నీరు పంపవచ్చు అని చెప్తున్నారు ఇంజనీర్. ఆ పని అయినా ఎందుకు చేయటం లేదు అంటే మీ కేసీఆర్కి పేరు వస్తుంది. ఈ నీళ్లు వెళితే రైతులకు ఎవరు ఆ ప్రాజెక్టు కట్టారు వాళ్ళనే తలుసుకుంటారు కదా. పోనీ మీరు కేసీఆర్ అవినీతి చేశాడు, 1 లక్షల కోట్ల ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఓకే, అలాగే పంపింగ్ మిషన్లు కొనటంలో దాని కాస్ట్ విపరీతంగా పెంచారు. కన్స్ట్రక్ట్ నిర్ణాలయ కాస్ట్ పెంచారు. ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. ఒకప్పుడు అయితే 30% వరకు ఈ యొక్క పంపకాలు జరిగాయి. కాంట్రాక్టర్లు పంపిణీ పంచారు. ఎవరికి? ఇంజనీర్లకు, రాజకీయ నాయకులకి, తర్వాత ప్రభుత్వ పెద్దలకి, అందరికి పంచారు అనేది అప్పట్లో ఆరోపణ వచ్చింది. 30% చిన్న విషయం అయితే కాదు. ఆ 30% ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నానంటే సాక్షాత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నాకు చెప్పాడు. సరే, తర్వాత ఆయన భయపడిపోయి ఆ డిపార్ట్మెంట్ మార్పించుకుని వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ ఏం గొడవలు అవుతాయో నాకు. సో అలాంటి పరిస్థితులు ఆనాడు కనిపించాయి. ఇది ఎట్టకేలకు ప్రాజెక్టు పూర్తయింది గోదావరి. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్తారు అనేటువంటిది కూడా వచ్చినప్పుడు కంప్లైంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రాజీపడ్డారు. అయ్యా మేము కాళేశ్వరం కట్టుకుంటాము, నువ్వు పోలవరం కట్టుకో, మేమే అభ్యంతరం చెప్పమని అప్పట్లో ఓరల్గా మాట్లాడుకొని అక్కడ పోలవరం పనులు కూడా వాళ్ళ స్పీడ్ చేశారు. ఇక్కడ కాళేశ్వరం ఈయన, అది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా తర్వాత సత్సంబంధాలు నెలకొల్పారు కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆ ప్రాజెక్టును అలా వదిలేయకూడదు
అనేది ప్రభుత్వం ఆలోచించాలి కదా. అది ఎవరి ప్రయోజనాల కోసం, దానివల్ల ప్రయోజనమే లేదు. అది ఆ, అంత అవినీతి జరిగిపోయింది అని చెబితే కాలయాపన చేసుకుంటూ పోతుంటే నష్టపోయేది రైతులే కదా. ఇది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు రైతుల మీద కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనుకోవాలా? కక్ష అనేది ఉండదు. రైతుల మీద ఎవరికైనా ఎందుకు కక్ష ఉంటుంది? ఏ రాజకీయ పార్టీ ఎవరికైనా రైతుల మీద కక్ష కాదది. కేసీఆర్ గారికి పేరు వస్తుంది. కాళేశ్వరం కట్టారంటే కేసీఆర్ అంటారు కదా ఎవరైనా. ఇప్పుడు నీళ్ళు వదిలేరు అనుకోండి, మళ్ళీ అనేక చెరువులు నిండిపోతాయి, అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు నీళ్ళు వస్తాయి, కింద దిగువన ఉన్న ప్రాజెక్టులకి పొలాలకు నీళ్ళు వస్తాయి. రైతులు అనుకుంటారు కేసీఆర్ పేరు అంటారని, వీళ్ళు ఆయనకు పేరు రాకు, ఎన్నికల్లో ఆయనకు ప్రయోజనం ఉండకూడదు, ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతుల ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని, ఇప్పుడు మీరే అంటున్నారు అవినీతిని, ఆ అవినీతి ఏదో బయట పెట్టండి, అప్పుడు రైతులు వ్యతిరేకిస్తారు కదా. అమ్మో ఇంత పెద్ద అవినీతి జరిగిందా ఈ ప్రాజెక్టులో అని చెప్పి అసహించుకుంటారు కదా. అది ఏం చేయడం లేదు, ఊరికే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ 2.5 సంవత్సరాల కాల పరిధిలో ఏమైనా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అని చెప్పిన దాని మీద కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకున్నారా, ఇంజనీర్ల మీద చర్యలు తీసుకున్నారా, లేకుంటే ఫైల్ మీద సంతకాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకున్నారంటే ఏం లేదు.